అది నీకు టైంకి ఫైల్ అందినట్టేనా? పాపం పవిత్ర దాని గురించి చాలా టెన్షన్ పడుతూ తీసుకొచ్చింది. ఒక విధంగా నేను ఫైల్ ఇంట్లో మర్చిపోవడమే మంచిదైంది సీతమ్మా. టైంకి పవిత్ర ఆఫీస్కి రావడం వల్ల అక్కడ మీటింగ్లో ఇన్వాల్వ్ చేశాను. అసలు మీటింగ్ సక్సెస్కి కారణమే పవిత్ర. అక్కడ ఒక ఇన్వెస్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం దొరక్క నేను కొంచెం తడబడ్డాను. కానీ పవి చాలా డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్తో సహా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అవునా? ఇన్వెస్టర్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. నేను చెప్పడం కాదు గాని సీతమ్మా, నువ్వసలు స్పాట్లో ఉండుంటే పవిత్ర టాలెంట్ నువ్వు కళ్ళారా చూసేదానివి. ఓ, క్రెడిట్ మొత్తం నాకే ఇవ్వకాది. నువ్వు రాత్రంతా నిద్రపోకుండా ప్రిపేర్ అయ్యావు, కన్విన్సింగ్ గా ప్రజెంటేషన్ ఇచ్చావు. పూజారి మంత్రాలు చదివితే మనం మమ అనుకున్నట్టే ఫలితం అందినట్టు నీ టాలెంట్కి నేను ఫినిషింగ్ ఇచ్చాను, అంతే. అలా అనకు పవి. ఈ రోజు గనక నువ్వు మీటింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే నా భవిష్యత్తు పెద్ద క్వశ్చన్ మార్క్ అయి ఉండేది. సో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ నువ్వే. ఈ విషయం కూడా మీరు ఆఫీస్కి వెళ్ళాక అరవింద్ నాతో చెప్పాడు. పవిత్రకి పట్టుదల ఎక్కువ, ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతుంది, ఆదికి సపోర్ట్గా ఉంటుందని చెప్పాడు. పదే పదే అరవింద్ నీతో మాట్లాడుతున్నాడని చెప్తున్నా వింటన్నయ్యా. అవును సీత, నిజంగానే రోజు అరవింద్ నాతో మాట్లాడుతున్నాడు. నేనేం చెప్పినా రియాక్ట్ అయ్యి తిరిగి బదులిస్తున్నాడు. నేను చెప్పేది మీరు నమ్మట్లేదని నాకు తెలుసు, కానీ అరవింద్ మన చుట్టూనే ఉన్నాడు. వాడు చెప్పే ప్రతిదీ నాకు వినపడుతుంది. అరవింద్ మాట్లాడే విషయం మేము నమ్మడం లేదని మావయ్య మనసు కనిపిస్తే ఆయన హెల్త్ ఇంకా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. నమ్ముతున్నామని నమ్మించి మావయ్యని మామూలు మనిషిని చేయాలి. మీరు చెప్పేది నిజమే మావయ్య. అరవింద్ మన సంతోషం కోరుకుంటూ ఎప్పుడు మనతోనే ఉంటాడు. బాగా చెప్పావు పవిత్ర. అన్నయ్య దూరం అయ్యాక తన ఆలోచనలతోనే ఎక్కువ కాలం గడిపి నాన్న అరవింద్ అన్నయ్య తనతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బిజినెస్, పవిత్ర కడుపులో బిడ్డ కేరింగ్తో పాటు నాన్న మానసిక పరిస్థితి త్వరగా మెరుగుపడేటట్టు నేనే చూసుకోవాలి. పవిత్ర వల్లే ఆది మీటింగ్లో సక్సెస్ అయ్యాడు. నా ప్లాన్ ఫెయిల్ అయింది. ఏదో విధంగా వాళ్ల దూకుని ఆపకపోతే ముందు ముందు నేను నా కూతురు వాళ్ల ముందు తగ్గి ఉండాల్సి వస్తుంది. అలా జరగకూడదు. ఏమండి, మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను. ఆది ప్రెజెంటేషన్ బానే ఇచ్చాడా? మీటింగ్లో సక్సెస్ అయ్యాడా? ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెడతానన్నారా? సంజన ఎక్కడుంది? పైన తన గదిలో ఉంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పరేంటండి? మీటింగ్ సక్సెస్ అయిందా? వెళ్ళి నేను పిలుస్తున్నా అని సంజనాని పిలు. ఉదయం మీరు వెళ్ళిన దగ్గర నుంచి సంజన పైన తన గదిలోనే ఉంది. నేను ఎన్నిసార్లు పిలిచినా కిందికి రాలేదు. భోజనం కూడా పైకి తీసుకువెళ్లే ఇచ్చాను. అయినా ఆది ఫోన్ చేయలేదన్న కోపంలో తినలేదు. నేనిప్పుడు పిలిచినా రాదు. నేను పిలిస్తే వస్తుంది చూడు. సంజనా, సంజనా! ఎన్నిసార్లు అడిగినా మీటింగ్ ఏమైందో చెప్పరేంటండి? డాడీ, ఆది నా గురించి అడిగాడా? అడగలేదు.
అంత తీరిక కూడా లేదు అతనికి. నువ్వేంటే ఆది ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చాడు, మీటింగ్ సక్సెస్ అయిందా, ఆదిని అందరూ మెచ్చుకున్నారా అని అడగకుండా అతను నిన్ను అడిగాడా అని అడుగుతున్నావు? అసలు మీటింగ్ ఏమైందో చెప్పండి. ఆది ముఖ్యమైన ఫైల్ ఇంట్లో మర్చిపోయి వచ్చాడు. మీటింగ్ ఫెయిల్ అవుతుందనుకున్నా, కానీ ప్లాన్ ప్రకారం పవిత్ర సరిగ్గా టైంకి ఫైల్ తెచ్చి మీటింగ్ సక్సెస్ చేసింది. పోన్లేండి, ఆది సక్సెస్ అయ్యాడు, అదే చాలు. పవిత్ర ప్లాన్ ప్రకారం ఫైల్ తీసుకురావడం ఏంటండి? ఆది మర్చిపోయాడు కాబట్టి తీసుకొచ్చిందేమో. గ్యారంటీగా పవిత్ర కావాలని ఆ ఫైల్ దాచి కరెక్ట్ టైంకి మీటింగ్ అటెండ్ అయి సక్సెస్ చేసిందని నాకు అనిపిస్తుంది. అలా ఎందుకు చేస్తుందండి? తను అన్నింటినీ తన గ్రిప్లోకి తెచ్చుకోవాలంటే ఇలాంటి తెలివితేటలు చూపించాలి. ఆవిడ గారు ఆఫీస్కి రావడమే ఎక్కువ అనుకుంటుంటే అది చాలదన్నట్టు ఆది ఆమెను మీటింగ్లో కూర్చోబెట్టాడు. నెత్తిన పెట్టుకుని పవిత్ర గురించి గొప్పగా చెప్పి ఇన్వెస్టర్స్ దృష్టిలో పడేటట్టు చేశాడు. ఏమండి, సక్సెస్ అయిన విషయం వదిలేసి అనవసరమైన విషయాలు మాట్లాడతారేంటండి? ఇది అనవసరం కాదు, నా కూతురి జీవితం. అసలు ఆది ఎంకరేజ్ చేయాల్సింది చేసుకోబోయే నేను కదా సంజన. కనీసం నీకు ఫోన్ కూడా చేయకుండా పవిత్రకి మాత్రం మీటింగ్లో పెద్దపీట వేశాడు. ఇదే కంటిన్యూ అయితే పవిత్ర ముందుకు వెళ్ళిపోతుంది, నువ్వు వెనకబడిపోతావు. అలా జరగనివ్వను. ఇకపై నిన్ను కూడా బిజినెస్ లో ఇన్వాల్వ్ చేస్తాను. నువ్వే కదా డాడీ ఆదికి ఫోన్ చెయ్యొద్దు, మెసేజ్ పెట్టద్దు, కలవద్దు అని అన్నావు. అందుకే ఆగిపోయాను. లేదంటే నేను కూడా మీటింగ్కి వచ్చుంటే ఆదికి కొంచెం సపోర్ట్గా ఉండేదేమో, వాడికి నా మీద కోపం తగ్గేదేమో. నువ్వేమైనా తప్పు చేశావా వెనక్కి తగ్గి వెళ్ళి అతన్ని కలవడానికి? తప్పు చేసింది ఆది. పవిత్రకిచ్చే ఇంపార్టెన్స్ కూడా పెళ్లి చేసుకోబోయే నీకివ్వట్లేదు. ఈ విషయంలో నువ్వు తగ్గే కొద్దీ జీవితాంతం నువ్వు తగ్గే బతకాల్సి వస్తుంది. ఇప్పుడే నువ్వు బాగా స్ట్రాంగ్ గా ఉండి అన్ని విషయాల్లో ఆదిత్య నీకు ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు నువ్వు మౌల్డ్ చేసుకోవాలి. మొక్కై వంగని మానై వంగన అంటారు. అందుకే ఆదిని ఇప్పుడే నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే తర్వాత అస్సలు వినడు. అర్థమైందా? సరే డాడీ, ట్రై చేస్తాను. ఈయనకి ఎంత చెప్పినా మారడు. కనీసం సంజు మైండ్నన్నా మార్చాలి. ఇక్కడైతే ఈ మనిషి అడ్డుపడతాడు. సంజుని బయటికి తీసుకెళ్లి అర్థమయ్యేలా నచ్చ చెప్పాలి. అది వెళ్దామా? పద. సీతమ్మకి చెప్పేసి వెళ్దాం. సీతమ్మా, సీతమ్మా. ఏంటది? పవిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించి తీసుకొస్తాను సీతమ్మా. సరే అది ఇంతకీ నువ్వు సంజనతో మాట్లాడావా?